హాయ్ ఫ్రెండ్స్, అమెరికా మన భారతదేశానికి మిత్రుడా శత్రువా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాన్ని అత్యంత లోతుగా మనం ఈ వీడియోలో చర్చించుకోబోతూ ఉన్నాం, అన్వేషించబోతూ ఉన్నాం, విశ్లేషించుకోబోతూ ఉన్నాం. దానికంటే ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తాను. అమెరికాతో శత్రుత్వం చాలా ప్రమాదకరం. అమెరికాతో స్నేహం చేయడం అన్నది ఇంకా ప్రమాదకరం. అది ముఖ్యంగా మన భారతదేశం విషయంలో గనక మనం మాట్లాడితే, మా చిన్నప్పుడండి సాయంత్రం అందరం పిల్లలము ఒక చోట కూర్చొని ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కాసేపు సినిమాలు, క్రికెట్ ఇవన్నీ అయిన తర్వాత రాజకీయాలు. అందులో బాగా నాకు గుర్తున్నటువంటి ఒక చర్చ ఏంటంటే, మన భారతదేశానికి శత్రువులుగా ఉన్న దేశాలేవి, మిత్రులుగా ఉన్న దేశాలెవరు అని చెప్పి చర్చించుకునేవాళ్ళం. మాకంటే కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళందరూ కూడా తలా ఒక పాయింట్ యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు. మన భారతదేశానికి మిత్రుడు అనగానే రష్యా పేరు వినిపించేది. మరి శత్రువెవరు అన్నట్టు పాకిస్తాన్ పేరు ఠక్కున వినిపించేది. అమెరికా పరిస్థితి ఏమిటి అన్నప్పుడు చాలామంది ఏంటి శత్రువా మిత్రుడా, శత్రువా మిత్రుడా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అందులో కొద్దిమంది పిల్లలు రష్యా మనకు మిత్రుడు కాబట్టి అమెరికా మనకు శత్రువే అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇలాంటి చర్చలు నా చిన్నప్పటివి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. చాలామంది ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తుంటారండి. ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఈ అమెరికా వాడిని మాత్రం నమ్మకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు భారతదేశం విషయంలో కదా. మీలో చాలామంది గమనించే ఉండొచ్చు, మన మిత్రుల నుంచి కూడా మనం చాలా సందర్భాలలో వింటూ ఉంటాం. కానీ అండి, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చాలామంది ఆలోచించారు. మనం ఫ్రెండ్షిప్ చేద్దాము అని చెయ్యి ముందుకు చాచితే అమెరికా వాడు చబ నీతో నేనేంటి ఫ్రెండ్షిప్ చేసేది అని చెప్పి అన్నాడా? లేకపోతే అమెరికా వాడు చెయ్యి ముందుకు చాచి రాబోయి మనం ఫ్రెండ్షిప్ చేద్దాము అని చెప్పి భారతదేశంతో అంటే మనం ఆ చెయ్యిని విసిరికొట్టామా? లేదు, మనం ఏదన్నా సరే నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మనకేమన్నా వెన్నుపోటు పొడిచాడా అమెరికా వాడు? లేదు, మనమేమన్నా వెన్నుపోటు పొడిచామా? లేదు, అమెరికాకు మనకు చెందనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన మధ్య అంటే ఈ రెండు దేశాల మధ్య గొడవలు పెట్టారా? ఇట్లా రకరకాలుగా మనం విశ్లేషించుకుంటే చాలా విషయాలు బయటికి వస్తాయండి. అమెరికా వాడిని నమ్మొద్దు అన్నది సరే, కానీ మనం ఏం చేసాం, మనం అంటే మన నాయకులు ఏం చేశారు అంతకుముందు అన్నది ఒక్కసారి కనుక మనం తెలుసుకుంటే అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అన్నట్టు ఎందుకు మనం రష్యాకు అంటే మన భారతదేశం రష్యాకు మిత్రుడు అన్న విషయము అంత చిన్న వయసులో తెలియదు, కానీ టీనేజ్ వయసు వచ్చేలోపు అర్థమైపోయింది. మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన సోషలిజం అనే ఫిలాసఫీని కౌగిలించుకున్నారు. ఆ సోషలిజం సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. దానివల్ల మన భారతదేశము రష్యాకు దగ్గరగా జరిగి అమెరికాకు దూరంగా జరిగినటువంటి పరిస్థితి. అలా మన భారతదేశము అమెరికాకు మిత్రుడు అవలేకపోయింది. ఇది మొట్టమొదటి నిజం. అయితే 1990 వచ్చేసరికి రష్యా ఆర్థికంగా పతనమైపోయి ఆ దేశమే ముక్కలు ముక్కలైపోయింది. మరోపక్క మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయింది. దాంతో మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కు ద్వారాలు తెరిచి మన ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవడం కోసం, ఆర్థికంగా బతికి బట్టగట్టడం కోసం అమెరికాకు దగ్గరైనటువంటి పరిస్థితి 90s నుంచి. ఈ ఏడుపేదో ముందే 1947లో గనక ఏడ్చి ఉంటే, అంటే ఒక చక్కటి ముందు చూపు గనక ఉండి ఉంటే, మన దేశము అమెరికాతో గనక 1947 నుంచి స్నేహం గనక చేసి ఉంటే అత్యంత వేగవంతంగా డెవలప్ అయ్యుండేది అన్నది నిర్వివాదాంశము. ఇది నిజమని చెప్పడానికి అమెరికా ఎదుగుదల, రష్యా యొక్క ఆర్థిక పతనము ఈ రెండు మనకు సరిపోతాయి. ఆర్థికంగా పతనమైతే మళ్ళీ పైకి లేచి కూర్చోవచ్చు. రష్యా అంటే ఏకంగా దేశమే ముక్కలు ముక్కలు అయిపోయినటువంటి పరిస్థితి. అయితే అమెరికాకు మనకు సంబంధాలు ఎన్నిసార్లు టెన్నిస్ బంతి అటు ఇటు మారినట్టు ఎన్నిసార్లు అటు ఇటు మారాయి, ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో మనం చర్చించుకోబోతూ ఉన్నాం, తెలుసుకోబోతూ ఉన్నాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది జస్ట్ ఒక పునాది మాత్రమే. అన్నట్టు టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను ఈ వీడియో విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. అన్నట్టు ఈ వీడియో గురించి మీ ఫ్రెండ్స్ ఇతరులకు కూడా చెప్పండి, మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు, కొన్ని విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలిసిన విషయాలు ఏంటో వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో రాస్తారు, పంచుకుంటారు. అలా మనందరం కూడా విజ్ఞానవంతులు అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక విషయానికి వస్తే, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించే సమయంలో
మన భారతదేశానికి అమెరికాకు మధ్య పెద్దగా సంబంధ బాంధవ్యాలు అంటూ ఏం లేవు. అమెరికా అక్కడెక్కడో దూరంగా అటెటో ఉన్నది, పశ్చిమం వైపు, మనం ఇటున్నాము. అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంత అద్భుతంగా లేదు. అమెరికా కూడా బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. అది కూడా పోరాడి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు చేతులు విరక్కొట్టి చితగ్గొట్టి స్వాతంత్రాన్ని సంపాదించుకుంది అమెరికా. అమెరికా స్వాతంత్ర దినోత్సవము జూలై 4వ తేదీన వస్తుంది. 1893లో చికాగో సమావేశాలకు, అంటే ప్రపంచ మతాలకు సంబంధించిన సమ్మేళనానికి స్వామి వివేకానంద యుఎస్ఏ వెళ్ళారు. అక్కడ మన భారతదేశం గురించి వివేకానంద పరిచయం చేశారు. భారతదేశం యొక్క యోగా గురించి, వేదాంతం గురించి, తత్వశాస్త్రం గురించి, భారతీయ సనాతన ధర్మం గురించి, మన ఆలోచన విధానం గురించి, సైన్స్ గురించి, ఇట్లా రకరకాల విషయాలు చర్చకు వస్తూ ఉండేవి. అయితే యుఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడున్న పిల్లలు, పెద్దలు, వాళ్ళందరూ పుస్తకాలు చదువుకుంటూ ఉంటే అందులో ఒక విషయం వాళ్ళని ఆకర్షిస్తూ ఉండేది. అదేంటంటే, అసలు ఇక్కడ యుఎస్ఏ ఉంది అన్న విషయము ప్రపంచానికి ఎలా తెలిసింది అంటే, ఇటలీకి చెందిన కొలంబస్ స్పెయిన్ రాణి కోరితే ఇండియా ఎక్కడుందో కనుక్కోవాలి అని చెప్పి బయలుదేరాడు. తీరా చూస్తే ఇటు మన దేశం వైపు వచ్చాడు. మన దేశాన్ని చూసి ఇండియా 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 అని చెప్పి కేకలు పెట్టాడు. కానీ తర్వాత అర్థమైంది ఇది ఇండియా కాదు అని. అంటే ఇండియాకు వెళ్ళాలని చెప్పి ఎందుకు అనుకున్నాడు? ఆ స్పెయిన్ రాణి ఇండియా ఎక్కడుందో కనుక్కోమని చెప్పి కొలంబస్కి ఎందుకు చెప్పింది అంటే, భారతదేశంలో అఖండమైన సంపద ఉంది, అద్భుతమైన జ్ఞానం ఉంది, ఎన్నెన్నో విషయాలను నేర్చుకోవడానికి. అలాంటి భారతదేశం ఎక్కడుందో కనుక్కో అని స్పెయిన్ రాణి పంపించింది. సరే, మొత్తానికి కొలంబస్ అమెరికాకు మార్గాన్ని కనుక్కున్నాడు యూరప్ నుంచి. మరి భారతదేశం భారతదేశం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం కదా, మన పుస్తకాల్లో చూస్తున్నాం కదా, ఏంటి ఆ భారతదేశము అని యుఎస్ఏలో ఉన్నవాళ్ళు, ఆ పిల్లలు అందరూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మార్క్ ట్వెయిన్, ఇంగ్లీష్ రైటర్, 1896లో భారతదేశానికి వచ్చాడు. చాలా అద్భుతమైన రచయిత, చమత్కారంతో కూడిన రచనలు చేస్తూ ఉంటాడు. ఆయన ఫాలోయింగ్ ది ఈక్వేటర్ అని ఒక పుస్తకాన్ని రాశారు. అందులో రకరకాల దేశాల గురించి రాస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చాలా దేశాలు తిరిగాను, చాలా ప్రాంతాలు తిరిగాను, కానీ నేను చూడాలి అని కలలుగన్న దేశము, చూసిన తర్వాత కూడా మళ్ళీ 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 చూడాలి అని చెప్పి అనుకుంటున్న దేశము, అలాంటి ఏకైక దేశము భారతదేశము అని మార్క్ ట్వెయిన్ తన గ్రంథంలో రాశాడు. ఇదంతా అమెరికన్స్ చదువుకుంటూ ఉండేవాళ్ళు. దాంతోపాటు ఆంగ్ల రచయిత రుడియార్డ్ కిప్లింగ్ ఎక్కువగా బాల సాహిత్యానికి సంబంధించిన రచనలు చేస్తూ ఉండేవాడు. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ ఆయన రచనలలో పరిచయం చేస్తూ అమెరికన్స్కు పరిచయం చేశాడు. అమెరికన్స్, ఆ పిల్లలు, పెద్దలందరూ చదువుతూ ఉండేవాళ్ళు. ఇంత అద్భుతంగా ఉంటుందా భారతదేశము అన్న భావన వాళ్ళలో ఉండేది. ఇంకా తర్వాత దినపత్రికలు రావడము, మన భారతదేశంలో స్వాతంత్రోద్యమానికి సంబంధించినవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ అమెరికాకు దినపత్రికల ద్వారా తెలుస్తూ ఉండేవి. ఇక మరోపక్క జవహర్ లాల్ నెహ్రూ గారు, ఆయన రష్యా కమ్యూనిజం పట్ల బాగా ఆకర్షితులయ్యారు. చాలామంది ఏమనుకుంటారంటే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఏదో కూర్చొని ఆలోచించి ఈ భారతదేశానికి అమెరికా యొక్క క్యాపిటలిజం కరెక్ట్ కాదు, రష్యా యొక్క కమ్యూనిజమే కరెక్ట్ అని చెప్పి అప్పటికప్పుడు ఏదో నిర్ణయం తీసుకున్నారు నెహ్రూ గారు అన్నట్టుగా చాలామంది వాదిస్తుంటారు. కానీ అది తప్పు. నెహ్రూ గారికి అండి, ఆయన టీనేజ్లో ఉన్నప్పటి నుంచే కమ్యూనిజం భావాలు అన్నీ కూడా ఆయన బ్రెయిన్లో ఉండేవి. కారణం ఎవరు అనంటే వాళ్ళ నాన్నగారు మోతీలాల్ నెహ్రూ. ఆయన కూడా రష్యా విధానాల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. 1917లో రష్యాకు స్వాతంత్రం వచ్చింది. సరే, దానికి కూడా ఒక యుద్ధం జరిగింది. అదంతా ఒక రష్యా చరిత్ర. దాన్ని నెహ్రూ కుటుంబం చాలా దగ్గర నుంచి గమనిస్తూ ఉండేది. 1927లో నెహ్రూ, ఆయన భార్య, ఆయన చెల్లెలు, ఆయన తండ్రి వీళ్ళందరూ కలిసి రష్యాలో అడుగుపెట్టారు. మొట్టమొదటిసారి 1927లో అడుగుపెట్టారు. అది కూడా ఎందుకు అడుగుపెట్టారనుకున్నారు? ఏదో సరదాగా వెళ్ళి రష్యా చూసొద్దాము అని కాదండి. 1927లో బోల్షివిక్ విప్లవానికి చెందిన 10వ యానివర్సరీ అక్కడ జరిగింది. ఆ సమావేశాలకు నెహ్రూ గారు, తండ్రి, భార్య, చెల్లెలు వీళ్ళందరూ కలిసి హాజరయ్యారు. అక్కడ ఇక బోల్షివిక్ల విప్లవం గురించి తెలుసుకున్నారు, మాట్లాడారు. బోల్షివిక్ల విప్లవం అంటే అండి, పూర్తి వామపక్ష భావజాలంతో కూడుకున్నటువంటి విప్లవం. మార్క్సిస్ట్ భావన ఉంటుంది, వామపక్ష భావజాలము ఉంటుంది. లెనిన్ ఆధ్వర్యంలో నడిచినటువంటి విప్లవం బోల్షివిక్ విప్లవం. ఇక మోతీలాల్ నెహ్రూ గురించి, జవహర్ లాల్ నెహ్రూ గురించి రష్యాలో ఉన్న పేపర్సు చాలా అద్భుతమైన కవరేజ్ ఇచ్చాయి. అక్కడ
ఇగో వీళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళ న్యూస్ పేపర్స్ అన్నింటిలో కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాశారు. ఇక తర్వాత అమెరికా విషయానికి వస్తే అండి 1940ల నుంచి మొదలయ్యిందండి. అమెరికా అత్యంత బలంగా భారతదేశానికి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా, చైనా, బర్మా, ఇండియా అంటే మన భారతదేశం ఎలాగూ బ్రిటిష్ వాళ్ళ కింద ఉందప్పుడు. ఈ 4 దేశాలు కలిసి భారతదేశంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి యుద్ధం చేసిన పరిస్థితి జపాన్ మీద. ఆ సమయంలో అమెరికా సైనికులు చాలామంది మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళ టెక్నాలజీని తీసుకొని వచ్చారు. ఓహో, అమెరికా ఎంత అద్భుతంగా డెవలప్ అవుతోంది అన్న విషయము అప్పుడే భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల మధ్య ఒక చర్చ అనేది జరుగుతూ ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 1945లో అమెరికన్ సైనికులు మన భారతదేశం నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఇక స్టార్ట్ అయిందండి. అంతకుముందు నుంచే 40s నుంచే మొదలయ్యింది, ఇంకా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఏంటో తెలుసా, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వండి ఇవ్వండి అని అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఆయన బ్రిటిష్ వాళ్ల మీద డిమాండ్ పెట్టడం మొదలుపెట్టాడు. అవును, ఏదో సరదాగా మామూలుగా మాట్లాడడం కాదండి, చాలా సీరియస్గా డిమాండ్ అన్నమాట. పేపర్ స్టేట్మెంట్స్, రకరకాల బహిరంగ సమావేశాలలో కూడా అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్తూ ఉండేవాడు, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వండి ఇవ్వండి అని. ఎందుకు అనంటే అమెరికా కూడా బ్రిటిష్ వాళ్ల నుంచే స్వాతంత్రాన్ని పొందింది. ఆ వలసవాదం పట్ల వ్యతిరేకత అమెరికన్స్లో కూడా ఉంది. భారతదేశం లాంటి గొప్ప దేశము ఈ బ్రిటిష్ వాళ్ల చేతుల్లో పడి నలిగిపోతున్నది, దోచుకు తింటున్నారు మొత్తము. ఎంత చక్కగా డెవలప్ అవ్వాల్సినటువంటి భారతదేశము స్వాతంత్రం కోసం ఇలా పోరాడుతోంది, ఇవ్వండి ఆ స్వాతంత్రాన్ని అని అమెరికా అధ్యక్షుడు పదే పదే చెప్తూ ఉండేవాడండి. కానీ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ మాత్రము అంతే తీవ్రంగా మేమివ్వము అని చెప్పి చెప్తూ ఉండేవాడు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేది. సరే, ఇక చైనాను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోలేదు. చైనా ముందు నుంచి కూడా అండి ఇండిపెండెంట్గానే ఉంది. చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది, తర్వాత ఏకీకృతం అయ్యింది, ఒక దేశంగా అవతరించింది. అదంతా వేరే చరిత్ర. చైనా గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే చైనాకు అమెరికా సహాయం చేస్తూ ఉండేది, చైనా ఎదుగుదలకు. అప్పుడు కూడా భారతదేశాన్ని ఒక స్థావరంగా చేసుకుని అమెరికా చైనాకు సహాయం చేస్తూ ఉండేది. ఇవన్నీ మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి పరిస్థితులు. స్వాతంత్రం వచ్చాకేమయ్యింది, 1947 మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15వ తేదీ. మనం ఆ తర్వాత ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో రాసుకున్నాం, పీఠిక అంటాం, ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటారు. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens అని చెప్పి ఇంకా రాసుకున్నాం. సరే, సెక్యులర్ అనే పదాన్ని బలవంతంగా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ చేర్చింది, కానీ మిగతా పదాలన్నీ కూడా ముందుగా రాజ్యాంగం రాసినప్పుడే ఉన్నాయి. సోషలిస్ట్ అనే పదాన్ని అక్కడ చేర్చారు మన రాజ్యాంగంలో. ఎవరి భావజాలం ఇదంతా? నెహ్రూ గారి భావజాలం, సోషలిజం, సోషలిస్ట్ అని. సోషలిజానికి కమ్యూనిజానికి తేడా ఏమిటి అంటే మనం చాలా మాట్లాడుకోవచ్చు. సింపుల్గా చెప్తానండి, పిందే పండవుతుంది కదా, పిందే సోషలిజం అనుకోండి, అది పండిందంటే అది కమ్యూనిజం అవుతుంది. అంతే, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే. ఇంగ్లీష్లో చెప్పాలంటే కమ్యూనిజం ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం, అదనమాట. అయితే నెహ్రూ గారు ఆ సోషలిజం విధానాల పట్ల ఆకర్షితులయ్యారు, వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. అయినప్పటికీ అండి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హ్యారీ ట్రూమన్ నేతృత్వంలో అమెరికా 1940ల చివరలలో భారతదేశానికి అనుకూలంగా మొగ్గు చూపడం మొదలుపెట్టింది. అంటే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఆయన ఇండియాకు స్వాతంత్రం రావాలి అని చెప్పి కోరుకున్నారు అమెరికా అధ్యక్షుడు. ఆ తర్వాత వచ్చిన హ్యారీ ట్రూమన్ అమెరికా అధ్యక్షుడు, ఆయన కూడా భారతదేశము ఎదగాలి, మేము భారతదేశము ఇద్దరం కలిసి డెమోక్రటిక్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు కాబట్టి భారతదేశము ఇద్దరం కలిసి ముందడుగు వేస్తే బాగుంటుంది అని ఆయన పదే పదే అంటూ ఉండేవారు. అయితే భారతదేశానికి పక్కనే ఉన్న ఆకుపచ్చ దేశం పాకిస్తాన్ కంటే కూడా భారతదేశము దౌత్యపరంగా చాలా చాలా విలువైంది అని అమెరికా మేధావులు పత్రికలలో వ్యాసాలు రాస్తూ ఉండేవారు. కర్మ ఏంటంటే మన నెహ్రూ గారండి, ఓ పక్క అమెరికా రష్యాల మధ్యలో ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఉండేది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఎలా ఉంటుందంటే అసలు బయటికి కనిపించనట్టు, చూపించినట్టు, తెలియనట్టుగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధం అనుకోండి, వెళ్ళి ఒకరినొకరు తన్నుకుంటారు, కొట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటారు, కాల్చుకుంటారు, ఇది యుద్ధం. ఒకరినొకరు కొట్టుకోరు, తిట్టుకోరు, బాంబులు వేసుకోరు,
కానీ ఒకరినొకరు ద్వేషిస్తూ ఉంటారు. ఒకరికంటే మరొకరు ఏదైనా సరే ముందు సాధించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ నిరంతరం అన్నమాట కనిపించని ఒక ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అని చెప్పి పిలుస్తారు. సింపుల్గా అర్థం చేయించాలంటే రష్యా వాళ్ళు అంతరిక్షంలోకి 2 వ్యోమగాములను పంపించారనుకోండి, కాస్మోనాట్స్ని. వెంటనే యుఎస్ఏ మరో 4 వ్యోమగాములను, ఆస్ట్రోనాట్స్ను అంతరిక్షంలోకి పంపించడానికి ప్లాన్ చేసేది. వీళ్ళు ఓ శాటిలైట్ పంపించాలంటే వాళ్ళు 2 పంపించేవాళ్ళు. అంటే అంతరిక్షానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ప్రతి చోట ఇదే అండి. ఆర్థికంగా, సామాజికంగా, దేశాలతో స్నేహం చేసే దగ్గర, దౌత్యపరంగా, ఆయిల్ నిల్వలకు సంబంధించి మీరు ఏదైనా మాట్లాడండి, ఆయుధాలనండి, ఏదన్నానండి. నువ్వు ఒకటి చేసావా, నేను 2 చేస్తాను. నువ్వు ఈ పని ముందు చేసావా, అయితే నీకంటే నేను ఇంకా 2 అడుగులు ముందేస్తాను. అది కూడా ఎట్లా, స్పర్ధయా వర్ధతే విద్య అని చెప్పి సంస్కృతంలో అంటారు. అట్లా కాదు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ముందుకు సాగినటువంటి పరిస్థితి అమెరికా రష్యాలది. ఆ సమయంలో అంటే ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో నెహ్రూ అలీన విధానం వైపు మొగ్గు చూపారు. అలీన దేశాలు అని చెప్పి ఒకటి తయారు చేశారండి. అంటే ఎటువైపు మొగ్గు చూపకుండా తటస్థంగా ఉండే విధంగా ఉండాలి అన్న కోణంలో వెళ్ళాలి అనుకున్నారు. కానీ అమెరికన్ మేధావులకు, అమెరికన్ విశ్లేషకులకు ఇది నచ్చలేదు. భారతదేశం అలీన విధానము అని చెప్పి అలా తటస్థంగా ఉండడం మంచిది కాదు, భారతదేశం ఎదగాలి. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళ సమస్యలేంటో మాకు తెలుసు. మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఇక్కడ అమెరికాలో. చాలామంది ఇక్కడ లోకల్లో ఉండే అమెరికన్స్ చాలామంది నరికి పారేశారు. కష్టపడి మేము స్వాతంత్రం సంపాదించాము, మీరు సంపాదించారు. భారతదేశం కంటే ముందు మేము 120-130 సంవత్సరాల ముందు మేము స్వాతంత్రం సంపాదించాము. డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేమి సమస్యలు వస్తాయో ఏంటనేది మాకు బాగా తెలుసు. మేము సహాయం చేయగలం భారతదేశానికి. అలాగే భారతదేశం దగ్గర అఖండమైన జ్ఞానము, సాంస్కృతిక చరిత్ర ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు మాకు సహాయం చేయగలరు. ఇట్లా అమెరికన్ మేధావులు ఆలోచించారు. కానీ నెహ్రూ మాత్రం అస్సలు తిరస్కరిస్తున్నట్టుగానే అమెరికా వైపు చూస్తూ ఉండేవారు. 1949లో జవహర్లాల్ నెహ్రూ గారు అమెరికా పర్యటన చేశారండి. ఇప్పుడు మనకు మోడీ గారు అమెరికా పర్యటన చేస్తున్నారు, ఆ దేశ పర్యటన, ఈ దేశ పర్యటన మనం చూస్తుంటాం కదా. ఆ పర్యటన పర్యవసానం ఏంటి అవన్నీ కూడా మనం లోతుగా విశ్లేషించుకుంటే మనకు అర్థమైపోతుంది. 1949లో నెహ్రూ చేసిన అమెరికా పర్యటనను ఒక దౌత్య విపత్తు అని చెప్పి పిలుస్తారు. ఇట్స్ అ ఫెయిల్యూర్ అండి. నెహ్రూ గారు చేసినటువంటి పర్యటన అసలు అమెరికా వైపు కానీ భారతదేశం వైపు కానీ 2 వైపులా గమనిస్తే ఒక పెద్ద గ్యాప్ని ఇంకా పెంచింది. ఎందుకనంటే నెహ్రూ గారు సోషలిజం పట్ల విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు. ఎక్కడ, రష్యాలో ఇంప్లిమెంట్ చేయబడుతున్నటువంటి కమ్యూనిజంలో ఒక భాగం, ఒక అట్రిబ్యూట్ సోషలిజం అనేది. దానివైపు ఎక్కువగా ఆయన ఆకర్షితులు అయ్యారు. ఆఖరకు రష్యా వాళ్ళు ఏ విధమైన ప్లాన్స్ వేస్తూ ఉంటారో ఇక్కడ అలాంటి ప్లాన్స్ వేయడం, రష్యాలో ఆర్థికంగా ఏ విధంగా చక్కబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో భారతదేశంలో అలాంటివే ఇంప్లిమెంట్ చేయడం. ఉదాహరణకు 5 year ప్లాన్ అని చెప్పి నెహ్రూ గారు పెట్టారు. పంచవర్ష ప్రణాళిక అని చెప్పి మనం వినే ఉంటాం, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకొని ఉంటాం. నెహ్రూ గారు పెట్టినటువంటిది పంచవర్ష ప్రణాళిక ఎక్కడి నుంచి వచ్చింది అంటే రష్యాలో ఉన్నటువంటి సోషలిజము ఆధారంగా తీసుకొచ్చినటువంటి ఆ పంచవర్ష ప్రణాళిక అన్నమాట. ఇవన్నీ కూడా అమెరికాకు నచ్చేవి కావు. అలాగని చెప్పి భారతదేశాన్ని శత్రువు అని చెప్పి అమెరికా ఏం భావించలేదు. మిత్రుడైతే కాదు భారతదేశము, అలాగే భారతదేశానికి అమెరికా మిత్రుడు కాదు, అలాగే ఉండేది. శత్రువులైతే కాదు, ఏదో అలా ఉండేది. కానీ నిరంతరం అమెరికా భారతదేశానికి దగ్గర అవ్వాలి అని, భారతదేశాన్ని తనకు దగ్గరగా చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఉదాహరణకు చైనాలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. అంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, చైనాని మొత్తం ఆక్రమించుకున్నారు, వచ్చి కూర్చున్నారు. ఆ విజయాన్ని గుర్తించకూడదు భారతదేశము అని అమెరికా వాళ్ళు భారతదేశానికి సలహా ఇచ్చారు. కానీ భారతదేశం తిరస్కరించింది. లేదు, మీ సలహా మేము పట్టించుకోము, చైనాలో కమ్యూనిస్టులు విజయం సాధించి పూర్తి చైనాను ఆక్రమించుకున్నారు, మేము దాన్ని వాళ్ళ విజయంగా గుర్తిస్తాము అని చెప్పి నెహ్రూ గారు మాట్లాడారు. ఆ తర్వాత భారతదేశంలో పంటలు పండనటువంటి పరిస్థితి వచ్చింది. ఆహార భద్రత కావాలి. అమెరికాను సహాయం కోరింది భారతదేశం. సరే, మొత్తానికి 1950 నుంచి అమెరికా చాలా సందర్భాల్లో భారతదేశానికి సహాయం చేయడం మొదలెట్టింది. అంటే 1947 నుంచి 1959 మధ్యలో యుఎస్ఏ మన భారతదేశానికి $1.7 బిలియన్ సహాయాన్ని అందించింది. అందులో $931 మిలియన్ వర్తున్న ఆహారాన్ని మనకు అందించింది. అయితే రష్యా మనకు మిత్రుడు కాబట్టి అంతకంటే ఎక్కువ సహాయం రష్యా చేసింది. సోవియట్ యూనియన్ నుంచి చాలా సహాయం మన భారతదేశానికి అందింది. అంతరిక్ష పరిశోధన కానీ, అణుశక్తికి సంబంధించి కానీ, ఉక్కు కర్మాగారాలు స్థాపించడం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు బదిలీ చేయడం కానీ,
అలాగే డ్యామ్స్ కట్టాలన్నా, భారీ పరిశ్రమలకు సంబంధించి సోవియట్ యూనియన్ మనకు సహాయం చేస్తూ ఉండేది. ఎందుకంటే మనం సోవియట్ యూనియన్కు కొన్ని రకాల సహాయాలు చేశాం. ఏమిటి అనంటే భారతదేశాన్ని పూర్తిగా వాళ్ళకు అప్పగించినటువంటి పరిస్థితి. సాంస్కృతికంగా, విద్యకు సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ భావజాలాన్ని పూర్తిగా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి గేట్స్ ఓపెన్ చేసి పెట్టారు నెహ్రూ గారు. సో వాళ్ళు నిరంతరం కమ్యూనిస్టు భావజాలాన్ని భారతదేశంలో సాంస్కృతికంగా, పుస్తకాల ద్వారా, విద్యా విధానం ద్వారా, సినిమాల ద్వారా, అండర్ కరెంట్గా రకరకాల రూపాలలో మన భారతదేశానికి డంప్ చేస్తూ ఉండేవాళ్ళు రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు. అలాగే మన భారతదేశంలో ఎవరెవరైతే అలాంటి భావజాలానికి ఆకర్షితులై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని సన్మానించడము, ప్రత్యేకంగా వాళ్ళ దేశాలకు పిలవడము, మన శ్రీశ్రీ గారితో మొదలుపెట్టి ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ రష్యా చేస్తూ ఉండేది. ఎందుకంటే భవిష్యత్తులో రష్యా లాగానే భారతదేశాన్ని తయారు చేయాలి అన్నటువంటి పథకం వాళ్ళది, వాళ్ళ ప్రణాళిక వాళ్ళది. సరే, ఇక నెహ్రూ గారు అలీన ఉద్యమము, నాన్ అలైన్డ్ మూమెంట్ అని చెప్పి అంటారు. అందులో నెహ్రూ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అయితే 1956లో రష్యా హంగేరీని ఆక్రమించుకుంది. ఆ సమయంలో నెహ్రూ గారు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, సైలెంట్గా ఉన్నారు ఐక్యరాజ్య సమితిలో కూడా. తర్వాత అమెరికాకేమో భారతదేశము తనకు దగ్గరగా ఉంటే బాగుంటుందని చెప్పి అనిపించేది, కానీ భారతదేశం దగ్గర అవనటువంటి పరిస్థితి. 1959లో ఐసెన్హోవర్ ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన భారతదేశానికి అమెరికాకు మధ్య స్థిరంగా బంధాలు, ఆ సంబంధాలు బలోపేతం అవ్వాలి అని భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు 1959 ఐసెన్హోవర్. గుర్తుపెట్టుకోండి. ఆయన వచ్చి భారతదేశంలో ఉన్నారు, మాట్లాడారు, మనం స్నేహంగా ఉందాము, మన సంబంధాలు బలోపేతం చేసుకుందాము అని చెప్పి ఆయన మాట్లాడారు. ఓకే అన్నట్టుగానే ఉన్నారు మన వాళ్ళు, కానీ అమెరికాకు దగ్గర అవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే కోల్డ్ వార్ నడుస్తోంది, రష్యా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఉన్నట్టుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఏమవుతుంది అన్నది ఆలోచించగలిగేంతటి సామర్థ్యం నెహ్రూ గారికి కానీ, మన భారతదేశంలో ఉన్న మేధావులకు కానీ లేకపోయింది. అంటే కమ్యూనిజం ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్న పాయింట్ను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి నెహ్రూ గారితో సహా చాలామంది ఆ మేధావులు అలా ఉన్నారు. ఆ తర్వాత జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారండి. ఆయన చాలా ఓపెన్గా స్టేట్మెంట్ భారతదేశానికి సంబంధించి ఏం చెప్పారంటే, భారతదేశం ఎప్పుడు యుఎస్ఏకు ఒక వ్యూహాత్మకమైన భాగస్వామిగా ఉండాలి, అలాగే కమ్యూనిస్టు చైనా యొక్క పెరుగుదలను మనం గుర్తించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన అన్నారు. ఆయనైతే ఒక స్పీచ్లో చెప్తూ, చైనాలో కమ్యూనిస్టులు 10 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉంటే అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు, భారతదేశం చూస్తుంటే కొంత అభివృద్ధిని మాత్రమే సాధిస్తోంది, కానీ భారతదేశము తన దగ్గరున్న 45 కోట్ల మంది జనాభాతో విజయం గనక సాధించలేకపోతే, స్వాతంత్రం యొక్క ఫలాలను పూర్తిగా పొందలేకపోతే, ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాలలో ఉండే ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? ఈ 2 దేశాలను, చైనా అండ్ భారత్ను చూసి, అంటే ఇంకా అభివృద్ధి చెందని దేశాల ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? తాము అభివృద్ధి చెందడానికి ఏకైక మార్గం కమ్యూనిజమే అని చెప్పి వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు భావిస్తారు. అది చాలా చాలా ప్రమాదకరమైన సంకేతాలను ప్రపంచానికి అందిస్తుంది. కమ్యూనిజం అనేది తాత్కాలికంగా విజయాన్ని సాధిస్తూ కనిపించినప్పటికీ అందులో నిరంకుశత్వం దాగి ఉన్నది, చాలా సమస్యలున్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా అయితే లేదు, అలా కమ్యూనిజంని ఇంప్లిమెంట్ చేసిన ఏ దేశాలు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేవు అని జాన్ ఎఫ్ కెనడీ ఆయన మాట్లాడారు. అంటే ఏంటంటే ఆయన ఉద్దేశము, భారత్ వేగంగా అభివృద్ధి సాధించాలి అనంటే మాతో చేయి కలపాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశ్యం. తర్వాత 1962లో భారతదేశానికి చైనాకు మధ్య యుద్ధం వచ్చింది. ఆ టైంలో జాన్ ఎఫ్ కెనడీ చాలా ఓపెన్గా స్టేట్మెంట్, భారతదేశానికి మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పారు. వాళ్ళకి తెలుసండి, భారతదేశం రష్యా క్లోజ్గా ఉన్నాయని తెలుసు, రష్యాకు అమెరికాకు పడదని తెలుసు, అయినా కానీ భారత్కు చైనాకు యుద్ధం వస్తే మేము భారతదేశానికి మద్దతు ఇస్తున్నాము అని జాన్ ఎఫ్ కెనడీ చాలా ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత భారతదేశాన్ని చైనా ఆక్రమించుకున్నప్పుడు అమెరికన్ ప్రభుత్వము స్టేట్మెంట్ ఓపెన్గా, భారతదేశానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు చైనా దురాక్రమణ చేస్తోంది అని చెప్పి ఆ పదాన్ని వాళ్ళు ఉపయోగించారు. ఆ సమయంలో అమెరికా మన వైమానిక దళానికి ఎన్నో ఆయుధాలు అందించారు, మందుగుండు సామాగ్రి అందించారు, ఎన్నెన్నో వస్తువులను అమెరికా భారతదేశానికి సహాయం చేసింది డిఫెన్స్ పరంగా. సో 1962 మనం మాట్లాడుతున్నది. అప్పటి వరకు కూడా అండి
భారతదేశానికి అమెరికాకు మధ్య శత్రుత్వము లేదు, ఏమీ లేదు, మిత్రత్వము లేదు, సంబంధాలు అలా అలా కొనసాగుతూ ఉన్నాయి. కానీ 1960s వచ్చేసరికి అండి అక్కడి నుంచి బాగా తేడా కొట్టింది. ఓ పక్కనేమో నెహ్రూ గారు ఇంకా రష్యాతో క్లోజ్నెస్ మెయింటైన్ చేయడము ఇవన్నీ నడుస్తున్నాయి. 1963లో జాన్ ఎఫ్ కెనడీ హత్య జరిగింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇండియాకు యుఎస్ఏకి మధ్య ఆ సంబంధాలు బీటలు వారడం మొదలయ్యింది, గ్యాప్ రావడం మొదలయ్యింది. ఆల్రెడీ గ్యాప్ ఉంది, అయినా సరే ఆ గ్యాప్ ఉన్నా కానీ అట్లే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. జాన్ ఎఫ్ కెనడీ చనిపోయాక సుస్పష్టమైన గ్యాప్, క్లియర్ కట్ గ్యాప్ ప్రపంచంలో అందరికీ అర్థమైపోయింది. జాన్ ఎఫ్ కెనడీ తర్వాత జాన్సన్ ఆయన అధ్యక్షుడు అయ్యారు. ఆయన ఏం ఆలోచించారంటే కమ్యూనిజంతో వెళుతున్నటువంటి చైనాను ఎదుర్కోవాలంటే భారత్తో సంబంధాలు కొనసాగించడానికి మనం ట్రై చేయాలి. చేస్తూనే మరోపక్క చైనా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలి అనంటే భారతదేశం యొక్క సైనిక శక్తిని బలహీనపరచాలి. చూడండి ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో. తర్వాత వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్. సో అంటే ఏం చేయాలి, మనం భారతదేశం పక్కనే ఉన్న పాకిస్తాన్తో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుని. ఎలాగూ ఇండియా మనకు క్లోజ్ అవ్వట్లేదు, పూర్తిగా క్లోజ్ అవ్వట్లేదు, రష్యాతో బాగా క్లోజ్గా ఉంది, మనతో తటస్థంగా వ్యవహరిస్తుంది. సో ఏం చేయాలి, మనము భారతదేశంతో గొడవ పెట్టుకోవద్దు, బట్ భారతదేశం శత్రువు అయినటువంటి పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ దాంతో మన సంబంధాలు బాగా పెంచుకోవాలి అని చెప్పి లిండన్ బి జాన్సన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన స్టార్ట్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి అండి ఇక అలా 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 పాకిస్తాన్కు అమెరికాకు మధ్య క్లోజ్నెస్ అనేది పెరిగిపోయింది. ఆ క్లోజ్నెస్ ఏ స్థాయిలో పెరిగిందంటే ఇప్పటికీ యుఎస్ఏలో మన భారతదేశానికి చెందిన ఇంజనీర్లు, చాలా చాలా చదువుకున్న వాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీసా సమస్యలు వచ్చాయని చెప్పి లబో దిబో అంటుంటారు. నాకు వీసా సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. మీరు ఎవరిని కదిలించినా వీసాకు సంబంధించిన ఏదో సమస్య చెప్తారు. గ్రీన్ కార్డు రావాలంటే చాలా చాలా నోళ్ళు ఎళ్ళబెట్టుకొని ఎదురు చూస్తుంటారు. కానీ అదే పాకిస్తాన్కి సంబంధించా టక వాళ్ళకి డైరెక్ట్ గ్రీన్ కార్డుతో పాకిస్తాన్ వాళ్ళని చాలామందిని అమెరికాలోకి దింపిన పరిస్థితి. చాలా వేగంగా వీసాలు ఇస్తారు అమెరికా, చాలా వేగంగా గ్రీన్ కార్డులు ఇస్తారు, చాలా వేగంగా అమెరికన్ పౌరసత్వాన్ని కూడా ఇచ్చి ప్రోత్సహిస్తారు పాకిస్తాన్ వాళ్ళని. ఎందుకనంటే ఈ డిఫరెన్స్ మీరు గమనించవచ్చు. అంటే జస్ట్ అది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. అమెరికాకు పాకిస్తాన్కి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. ఇక పాకిస్తాన్ అండి ఇక అమెరికా యొక్క ఆ డిఫెన్స్ మిలిటరీ ఉంటుంది కదా, వాళ్లతో ఒక అలయన్స్ లాగా ఫామ్ అయ్యింది. ఎప్పుడైతే ఫామ్ అయ్యిందో పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళు దౌత్యవేత్తలు అమెరికాతో చర్చించడము, భారతదేశం మీద ఒత్తిళ్లు పెంచేలాగా వాళ్ళు చూసుకోవడం మొదలెట్టారు. ఆర్థికపరమైన ఆంక్షలు, ఒత్తిళ్లు క్రమక్రమంగా భారతదేశం మీదకి రావడం మొదలయ్యింది. ఒక సిచ్యువేషన్లో ఏమైందంటే బలవంతంగా అమెరికా భారతదేశం మెడలు వంచి చేస్తావా చేయవా సైన్ అని ఇండస్ వాటర్ ట్రీటీ దాని మీద బలవంతంగా భారతదేశం చేత సైన్ చేయించి మిలియన్ల కొద్ది డాలర్లను పాకిస్తాన్కు అందేలా చూసింది అమెరికా. సో ఇదంతా కూడా mid-60s నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆ తర్వాత మళ్ళా చైనాకు భారతదేశానికి మధ్య మళ్ళీ సమస్య వచ్చింది. అప్పుడు భారతదేశము F-104 స్టార్ ఫైటర్ విమానాలను కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అమెరికా దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఈ విమానాలు కావాలి అని చెప్పి అడిగితే ఎక్కువ ధర చెప్పారు అమెరికా వాళ్ళు. చెప్పడమే కాకుండా అతి దారుణమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఆ పేమెంట్ లోపల ప్రీ కండిషన్స్, క్లాజెస్ అవన్నీ చాలా టఫ్గా పెట్టి ఇవన్నీ నువ్వు చెయ్యి, ఇంత డబ్బు నాకు బాగా భారీగా పే చేయి, అప్పుడు ఇస్తాను అన్నారు. అంటే డైరెక్ట్గా ఇవ్వను అని చెప్పకుండా ఇదన్నమాట. ఇక అదే సమయంలో రష్యా మనకు చాలా తక్కువ డబ్బులకు ఎక్కువ ఆంక్షలు విధించకుండా MiG-21 విమానాలను మనకు సప్లై చేసింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇక మనందరికి తెలిసిందే. 1971లో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వచ్చింది. అదే బంగ్లాదేశ్ విడిపోయింది కదా, ఆ సమయం. ఆ టైములో చూసుకోవాలండి, ఇందిరాగాంధీ గారికి అమెరికా అధ్యక్షుడికి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి స్థాయిలో గ్యాప్ అన్నది ఏర్పడింది. రిచర్డ్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడు, ఆయన ఏం చేశాడంటే ఇండో పాకిస్తాన్ శత్రుత్వాల విషయంలో ఉన్నటువంటి న్యూట్రల్ వైఖరిని పక్కన పెట్టేసేసి డైరెక్ట్గా మనం పాకిస్తాన్కు హెల్ప్ చేయాల్సిందే, సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాల్సిందే అని రిచర్డ్ నిక్సన్ ముందుకొచ్చాడు. ఎందుకంటే ఇందిరాగాంధీ నాయకత్వంలో భారతదేశానికి రష్యాకు మధ్య చాలా క్లోజ్నెస్ పెరిగిందండి. ఇందిరాగాంధీ గారు అసలు తన కుటుంబంతో సహా రష్యాకు వెళ్ళడము, పర్యటించడాలు ఇవన్నీ కూడా తర్వాత చాలా చాలా జరిగాయి. ఇందిరాగాంధీ గారి మంత్రిమండలిలో మంత్రులు తీసుకునే నిర్ణయాలు,
అంటే ఇది భారతదేశానికి సంబంధించిన నిర్ణయాలు రష్యాలో డిసైడ్ అవుతాయి అన్న విషయము ఇప్పటికే మనకు చాలామంది మేధావులు విశ్లేషకులు చెప్పారు. మీరు కూడా చాలామంది తెలుసుకునే ఉండొచ్చు. అమెరికాకు తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి తెలిసింది బాగా. ఓహో, రష్యాలో నిర్ణయం తీసుకుంటారు, దాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ విషయం కనీసం భారతదేశంలో ఉన్న ఆమ్ ఆద్మీ అంటే సామాన్యుడికి కూడా తెలీదు. ఈ స్థాయిలో రష్యా యొక్క ప్రభావం భారతదేశం మీద ఉంది. ఇందిరాగాంధీ ఇంకా ఆ స్థాయిలో, ఇంకా అసలు తన తండ్రి నెహ్రూ కంటే కూడా ఎక్కువ స్థాయిలో స్నేహం చేస్తోంది. మన సంగతి ఏంటో మనం చూపిద్దాము అని పాకిస్తాన్తో మరింతగా ఇక రాసుకొని పూసుకొని తిరిగే స్థితికి అమెరికా వచ్చింది. 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. మీకు కావాల్సిన మందుగుండు సామాగ్రి ఏమేం కావాలో మొత్తం యుద్ధ నౌకలు అన్నీ మేము పంపిస్తాము అని పాకిస్తాన్కు అమెరికా హామీ ఇచ్చింది. అదే సమయంలో ఇక రష్యా, మరి మన క్లోజ్ కదా రష్యా, ఓకే ఒకవేళ నువ్వు గనక యుద్ధ నౌకలను మందుగుండు సామాగ్రిని వీటన్నింటినీ పాకిస్తాన్కు గనక నువ్వు పంపించేటట్టయితే మేము కూడా యుద్ధంలోకి దిగుతాము అని చెప్పి రష్యా మాట్లాడింది. ఆ సమయంలో మళ్ళీ అమెరికన్ పౌరులు లేదు లేదు మనకెందుకు వచ్చిన గొడవ, ఆగండి అని చెప్పి అమెరికన్ పౌరులు, అమెరికన్ మేధావులు అమెరికా అధ్యక్షుడిని ఆపారు. ఆ సమయంలో ఇంకా చాలా చాలా జరిగాయిలేండి. ఆ యుద్ధం గురించి మనం ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాము. మొత్తానికైతే పశ్చిమం వైపు ఉండే పాకిస్తాన్ దళాలకు మద్దతుగా యుఎస్ బల ప్రదర్శన కూడా నిర్వహించారు. తీసుకొని మా నౌకల్ని తీసుకొచ్చి ఇస్తాం మేము అని చెప్పి అన్నారు. కానీ మొత్తానికైతే రష్యా కూడా నేను దిగుతానైతే యుద్ధంలోకి అనేసరికి ఇక అది ఎక్కడ మళ్ళా మూడో ప్రపంచ యుద్ధం దాకా దారితీస్తుందేమో ఇది అని చెప్పి రెండు వైపులా కాస్త తగ్గినటువంటి పరిస్థితి. ఆ తర్వాత భారతదేశము పాకిస్తాన్ ఓడించడము, పాకిస్తాన్ రెండు ముక్కలవడము, అదంతా కూడా చరిత్ర. తర్వాత మళ్ళీ మనం మొట్టమొదట మాట్లాడుకున్నామే 90s స్టార్టింగ్ వచ్చేసరికి రష్యా కమ్యూనిజం కదా ఇంప్లిమెంట్ చేసింది. కమ్యూనిజంను ఇంప్లిమెంట్ చేసినటువంటి దేశాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. చాలామంది రకరకాల దేశాలకు చెందినటువంటి వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఏది కమ్యూనిస్టు దేశాలలో ఉండి చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న వాళ్ళు నాతో వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకున్నటువంటి పరిస్థితి, ఏం జరిగింది ఏంటి అన్నది. సో కమ్యూనిజం ఇంప్లిమెంట్ చేసినటువంటి రష్యా దాదాపు ఇక ఆర్థికంగా పతనావస్థకి వెళ్ళిపోయి దేశం ముక్కలైపోయింది. ఆ టైంలో ఇక మన భారతదేశానికి సాయం చేయాలంటే ఎవరు చేస్తారని రష్యా పని అయిపోయింది. మనకు సాయం కావాలి, ఎవరు చేస్తారు? పైగా పోని మన భారతదేశం ఏమన్నా 90s వచ్చే వరకు అత్యద్భుతంగా ఆర్థికంగా ఎదిగిందా అంటే లేనే లేదు. మన దగ్గరున్న బంగారాన్ని డైరెక్ట్గా ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లి లండన్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొని వచ్చి మనం పెట్రోలు, ఆయిల్, డీజిల్ కొనుక్కున్నటువంటి పరిస్థితి వచ్చింది 90sలో. అంటే అంతటి దుస్థితికి దిగజార్చారు కాంగ్రెస్ వారు. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, ఈ బ్యాచ్ అందరూ కలిసి 90s వచ్చే వరకు భారతదేశాన్ని అంతటి భయంకరమైన దుస్థితికి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారి ప్రభుత్వం వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి. పివి నరసింహారావు గారు ఏం చేశారంటే, ఇలా కాదు ఇక మనము పాశ్చాత్య దేశాలతో స్నేహం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఇప్పుడు మనం స్నేహం చేస్తాము అంటే అవతల వాళ్ళు స్నేహం చేయకపోవచ్చు. ఎందుకంటే మేము అడిగినప్పుడేమో మీరు స్నేహం చేయలేదు, కానీ ఇప్పుడు మీరు అడుగుతునే పరిస్థితికి వచ్చి నాతో స్నేహం చేస్తావా అని అనే అవకాశం కూడా ఉంది. ఇది స్నేహము అని చెప్పి అనకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కు మన భారతదేశంలో డోర్స్ ఓపెన్ చేద్దాము అని పివి నరసింహారావు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కు గేట్స్ ఓపెన్ చేశారు. అక్కడి నుంచి అమెరికన్ కంపెనీసు, యూరోపియన్ కంపెనీసు, ఎక్కువగా అయితే అమెరికన్ కంపెనీస్ మన భారతదేశం లోపలికి రావడము, కార్పొరేట్ కంపెనీలు రావడము, లేదు వాళ్ళ క్లయింట్స్ రావడము, మన దగ్గర నాలెడ్జ్ బేస్ బిల్డ్ అవుతూ రావడము, వాళ్ళు పెట్టుబడులు పెట్టడము, అలా ప్రైవేట్ రంగం అన్నది mid-90s నుంచి స్లోగా అలా పెరుగుతూ వాజ్పేయి గారు వచ్చే సమయానికి ప్రైవేట్ రంగం అన్నది విస్తృతంగా విస్తరించిపోయింది భారతదేశంలో. ఎక్కువ శాతం అమెరికాకు సంబంధించిన పెట్టుబడులు, అమెరికాకు సంబంధించిన కంపెనీలు, వాళ్ళ ఉద్యోగాలు, ప్రైవేటైజేషను, ఇదంతా మనం మన భారతదేశంలో చూడొచ్చు. ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చింది. భారతదేశము పోఖ్రాన్లో అణ్వాయుధ పరీక్ష నిర్వహించాలి అని చెప్పి అనుకుంది, నిర్వహించింది. ఇంకా ఆ పరీక్షను అమెరికా తీవ్రంగా ఖండించడమే కాకుండా అసలు ఎన్ని ఆంక్షలు విధించిందనుకున్నారు? అసలు ఆంక్షల గురించి మాట్లాడాలంటేనే చాలా మాట్లాడాల్సి ఉంటుందండి. అంటే ఆహార కొనుగోలుకు సంబంధించి, అంటే దానికి మినహా భారత ప్రభుత్వానికి ఇచ్చే రుణాలన్నీ నిషేధించడము, అమెరికన్ బ్యాంకులు ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ కంపెనీలకు రుణాలు స్తంభింపజేయడము, సైనిక ఆర్థిక సహాయాలను తగ్గించడము, అమెరికన్ ఏరోస్పేస్ టెక్నాలజీ, యురేనియం ఎగుమతులను నిషేధించడము,
అంతర్జాతీయ రుణ సంస్థలకు భారతదేశం చేసిన అన్ని రుణ అభ్యర్థనలన్నింటినీ వ్యతిరేకించడము, ఇట్లా చాలా చాలా చర్యలను అమెరికా తీసుకున్నవి. కానీ భారతదేశము చెక్కు చెదరకుండా అలా నిలబడి ఉంది. వాజ్పేయి గారు అన్నప్పుడు సరే నువ్వేమేం చేస్తావో చెయ్యి అన్నట్టుగా మొండిగా ఉన్నారు వాజ్పేయి గారు. అమెరికాకి ఏమర్థమైందంటే, అరే గత 10-15 ఏళ్లుగా మన దేశానికి చెందినటువంటి కంపెనీలు ఎన్నో పెట్టుబడులు పెట్టాయి, భారతదేశంలో ఉన్న చాలామంది మన కంపెనీలకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఈ ఆంక్షలు ఇవన్నీ విధిస్తే భారతదేశం మీద సమస్య భారతదేశానికి మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ సమస్య మనకు ఉంది. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అని అమెరికాకు అర్థమైంది. ఎందుకంటే అమెరికాతో భారత్ చేసే వాణిజ్యము భారత్ యొక్క జీడిపిలో కొద్ది భాగం మాత్రమే ఉంది. కానీ అమెరికా వైపు నుంచి చూస్తే అమెరికాకు భారతదేశం నుంచి చాలా లాభాలు కావాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఉండేసరికి ఇక క్లింటన్ మళ్ళీ వాజ్పేయి గారి ప్రభుత్వంతో సంబంధాలను పునర్నిర్మించడానికి ఇక ఆయన ప్రయత్నం చేశారు. వాజ్పేయి గారు కూడా సరే రా అన్నారు. మార్చి 2000లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశాన్ని సందర్శించి ప్రధానమంత్రి వాజ్పేయి గారితో ద్వైపాక్షిక ఆర్థిక చర్చలు జరిపారు. ఇక ఆ పర్యటనలో ఇండో యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరంను స్థాపించారు. అలా మళ్ళా ముందుకెళ్ళింది. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆయన అమెరికాకు అనుకూలంగా ఉండేలాగా అణు ఒప్పందాన్ని ఆయన చేసుకొచ్చారు. ఆ సమయంలో మన భారతదేశంలో ఉన్న ఎర్రచొక్క మేధావులు, ఎర్రచొక్క సూడో మేధావులు, కమ్యూనిస్టులు చాలామంది రోడ్ల మీదకి వచ్చి గోలగోల చేయడము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. శాంతియుత అణు సహకారం కోసం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం అది. పాకిస్తాన్ పట్ల చూస్తే ఒబామా అనుసరించిన విధానము, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పట్ల వ్యవహరించిన విధానాలు ఇవన్నీ అండి మళ్ళా భారత్ యుఎస్ మధ్య ఉన్నటువంటి సంబంధాలను దెబ్బతీశాయి. ఒబామా గారు పాకిస్తాన్కు సహాయం చేయడము, పాకిస్తాన్తో స్నేహంగా ఉండడము ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అమెరికా వాళ్ళు భారతదేశాన్ని పూర్తిగా నమ్మనటువంటి పరిస్థితి. ముందు నుంచి వీళ్ళు రష్యాకు క్లోజ్గా ఉన్నారు, భారతదేశం వాళ్ళు మనకు క్లోజ్ కాదు, చాలా సంవత్సరాల నుంచి మనకు పాకిస్తాన్ క్లోజ్ కదా అన్నటువంటి ఫీలింగ్లో ఉన్నారు. అలాగే కాశ్మీర్ వివాదానికి సంబంధించి ఇట్లా ఏ ఇష్యూ వచ్చినా కానీ అమెరికా మనకు సహాయం చేయకపోవడము ఇవన్నీ కూడా గమనించి ఒబామా ప్రభుత్వాన్ని భారత జాతీయ భద్రతా సలహాదారు అప్పట్లో ఎంకే నారాయణన్ ఉండేవారు, ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇక నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏమయ్యిందంటే విశ్వాస నిర్మాణ చర్యలు చేపట్టాలి అని చెప్పి ప్రారంభించారు. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్మెంట్స్ అని చెప్పి పిలుస్తారు, CBM అని పిలుస్తారు. వాటిని చేస్తున్నారండి. అంటే భారత్ అమెరికాల మధ్యలో చాలా విస్తృతంగా సాంస్కృతికపరమైన సంబంధాలు విస్తరించాలి అని, వ్యూహాత్మకమైన సంబంధాలు విస్తరించాలి అని, సైనికపరంగా సంబంధాలు విస్తరించాలి అని, రెండు వైపులా ఆర్థికపరమైన సంబంధాలు విస్తరించాలి అని నరేంద్ర మోడీ గారు ఇక ఛాయశక్తులు ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అండి నరేంద్ర మోడీ గారు చాలాసార్లు వెళ్ళొచ్చారు అమెరికా పర్యటనకు. అసలు మోడీ గారు వచ్చిన తర్వాత అయితే 2015లో ఒకసారి వెళ్ళారు మోడీ గారు. ఒబామా గారు 2015లో భారత్ వచ్చారు. మోడీ గారు యుఎస్ఏకు 2016లో వెళ్ళారు, 17లో వెళ్ళారు, 19లో వెళ్ళారు. 2020లో ట్రంప్ గారు వచ్చారు ఇండియాకు. మళ్ళీ 2023లో నరేంద్ర మోడీ గారు యుఎస్కి వెళ్ళడం. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంచడం కోసం. అలాగని చెప్పి రష్యాను దూరం పెట్టకుండా రష్యాతో ఉన్న పాత స్నేహాన్ని కొనసాగిస్తూనే, దానికి గౌరవిస్తూనే, ఆ స్నేహాన్ని అలా కొనసాగిస్తూ మరో కొత్త స్నేహానికి చేయి చాచడం. అంటే అండి ఒక పక్క క్యాపిటలిస్ట్ దేశమైనటువంటి అమెరికాతోనూ కమ్యూనిస్టు దేశమైనటువంటి రష్యాతోనూ ఏకకాలంలో ఇంత అద్భుతంగా స్నేహాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అది అంత సులభమైన విషయం కాదండి. చిన్న ఉదాహరణ ఇస్తాను. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంది, S-400. ఆ S-400 ఆ వ్యవస్థను కొనడానికి భారతదేశం రష్యాతో $5.43 బిలియన్ విలువైన చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని చేసుకుంది అక్టోబర్ 2018. ఆ టైంలో అంటే భారతదేశము రష్యా నుంచి ఇన్ని కొనబోతోంది కదా అని చెప్పి మరి అమెరికా నుంచి ఆంక్షలు రావా అని అంటే ఆంక్షలు వచ్చేలాగా కాస్త కనిపించింది. అంటే ఆంక్షలు విధిస్తాము అని చెప్పి ఇండైరెక్ట్గా అమెరికా బెదిరించడం మొదలుపెట్టింది. ఆ టైంలో యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అధ్యక్షుడు ముఖేష్ యాగి అంటారు. ఆయన ఏమన్నారంటే సరే ఆంక్షలు విధించాలని కూడా విధించండి, ఇప్పుడు మీరు విధించబోయే ఆంక్షలు దశాబ్దాల పాటు అమెరికా ఇండియా సంబంధాలపై అతి ఘోరమైన ప్రభావాన్ని చూపుతాయి. భారతదేశం దృష్టిలో అమెరికా నమ్మదగని వ్యక్తిగా, నమ్మదగని దేశంగా ఇంకోసారి మిగిలిపోబోతోంది.
ఇక మేము మిమ్మల్ని నమ్మం భవిష్యత్తులో అన్న సిచ్యువేషన్ వస్తుంది మా మీద కనుక మీరు ఇప్పుడు ఆంక్షలు విధిస్తే అని మన భారతదేశం చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది. సో అమెరికా నోరు మూసుకొని కూర్చుంది. సో ఇప్పుడు చూస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అటు రష్యాతోనూ ఇటు అమెరికాతోనూ స్థిరమైన స్నేహాన్ని, దౌత్య సంబంధాన్ని, వ్యూహాత్మకమైన సంబంధాన్ని అమెరికాతోనూ, పాత స్నేహాన్ని అలాగే రష్యాతో కొనసాగించడము, ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా, అంటే కత్తి మీద నడిచినంత జాగ్రత్తగా. కత్తి మీద నడిస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు, కోసుకుపోకూడదు కానీ నడవాలి. అలాంటి పరిస్థితిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుంది. ఓ పక్క అమెరికా దగ్గరికి వెళ్ళి ఆయుధాలు కొంటున్నాం మనము, మన భారతదేశము, మరో పక్క రష్యాతో కూడా ఆయుధాలు కొనడం మనం చూడొచ్చు. అమెరికాకు మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్క భూబకాసుర దేశం నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. భారతదేశము వాళ్లకు మంచి మిత్రుల్లాగా కనిపిస్తున్నాడు అమెరికాకు, కానీ ఎప్పటి నుంచో మిత్రత్వం లేదు కదండి. ఆ మిత్రత్వాన్ని మళ్ళా పునరుద్ధరిస్తూ కొనసాగిస్తూ బలోపేతం చెయ్యాలి అనంటే కనీసం 2-3 దశాబ్దాలు పడుతుంది. యుఎస్ఏ అండ్ ఇండియా బాగా క్లోజ్ అవ్వాలి అంటే. మరి ఆ లోపల ఇంకేమేం సమస్యలు వస్తాయో ఏంటో మనకు తెలియదు. ఏది ఏమైనా ప్రపంచంలోని అన్ని దేశాల్లోని ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలి అని, ప్రతి దేశం అంటే ఆర్థికంగా పైకి ఎదగాలి అని చెప్పి మనం కోరుకుంటామే తప్ప దేశాలు నాశనం అవ్వాలి అని చెప్పి అయితే మనం కోరుకోం. మన భారతదేశాన్ని నాశనం చేయాలి అని చెప్పి ఏ దేశాల వాళ్ళైతే చూస్తారో డెఫినెట్గా ఆ దేశాలకు మాత్రం దెబ్బ పడి తీరాలి అని మాత్రం కోరుకుంటాం. ఆ రెండు కూడా మనం కోరుకుంటాం. మరి ఈ లోతైన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ధన్యవాదాలు.